తీజ్ ఉత్సవ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించింది. సెక్రటేరియట్ ముందు ఉత్సవాలు జరపాలని కమిటీ కార్యనిర్వాహకులు ఓయూ జేఏసీ నాయకులు మోతీలాల్ నాయక్ కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ సరూర్ నగర్ స్టేడియంలో వచ్చే నెల 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించబోయే ఈ తీజ్ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆయన ఈ తీజ్ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 16 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు సరూర్ నగర్ స్టేడియంలో ఈ తీజ్ ఉత్సవాలను మేము జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, సీతక్క గారిని, అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి లీడర్లను కావచ్చు, కుల సంఘాల నాయకులను కావచ్చు, విద్యార్థి సంఘాలను కావచ్చు, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ నుంచి మా యొక్క ప్రొఫెసర్లు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మేము స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు మేము ప్రభుత్వాన్ని కూడా వినతి చేసేది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల తెలంగాణ తీజ్ ఉత్సవాలకు 100 కోట్ల నిధితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వమే సెక్రటేరియట్ ముందల ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగను సెక్రటేరియట్ ముందల ఈ యొక్క ప్రోగ్రాం జరపాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఆ రోజు సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ యొక్క ప్రోగ్రాంకి తెలంగాణలో ఉన్న బంజారా కమ్యూనిటీ కావచ్చు, అందరూ కూడా తండోపతండాలుగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవ కమిటీ